అదేమిటమ్మా అలా పడుతున్నావు? ఏమిటది? ఒంట్లో బాగాలేదు. రాణి లేదా? రాణి లేదు, బోడి లేదు. అది ఎక్కడ వచ్చిందో ఏమో 2 రోజులు పెట్టి కనిపించడం లేదు. అందుకని హోటల్ పెట్టేసి పడుకున్నాను నాయన. అత్తయ్య అదిగో వచ్చింది. దీని సంగతి ఒకటి తెలుస్తాను. పదండి. లేకుండా ఏమిటే ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ నుంచి మ్యారేజ్ చేసుకొచ్చాం. లేట్ చేయకుండా దీవించండి. ఎంత మోసం, ఎంత మోసం! ఏమిటి మోసం? ఈ వయసులో నీకు పెళ్ళా? సొంత కొడుకును మోసం చేసి ఎవరినో పెళ్లి చేసుకుని దానికి ఆస్తంతా ఇచ్చేద్దాం అనుకున్నావా? అది జరగకుండా ఉండడానికి రాని నీతోటి ఈ నాటకం ఆడే. ఏమే పెద్దదాన్ని ఉన్నానే, ఒక్క మాటనే చెప్పా? బుద్ధి లేదు. ఎవరికి బుద్ధి లేండి? మా నాన్న ఇచ్చిన ఆస్తంతా మింగేసి సిగ్గు లేకుండా ఈ వయసులో సరసాలు ఆడుతున్నావా? సరసాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా రామకృష్ణ అంటూ ఏ మూలో పడి ఉండండి. కానీ దాని పోందా? పదం పదండి. టాటా మామగారు. బాయ్ బాయ్ కాముడు. చచ్చినోడా. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! లింగయ్య గారు, వాళ్ళు మీకు బాగా బుద్ధి చెప్పారు. లేకపోతే ఈ వయసులో పెళ్లి పెట్టాలి ఏమిటి? కామక్షమ్మా, నీ సంగతి ఏమిటి? ఈ వయసులో కొనకొంకలతో కొలగడం ఏమిటమ్మా? బాగా బుద్ధి వచ్చిందా? వచ్చింది. కాబట్టి ఈ హోటల్ వాళ్ళకి ఇచ్చేసి ఏ కాశీ రామేశ్వరం వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడైనా మా వారు కనపడకపోతారా? సరే, ఇక నేను కాశీ చూసి ఏడుస్తానా ఏమిటి? నీతో పాటే నేను, నువ్వు పద.